అంటే ఒక రకంగా అది రాజీ కుదర్చడమే తప్పు అంతే కదా. ఇప్పుడు అది కోర్టు అంది రాజీ కుదర్చడం ఏంటి అనేది, అది కరెక్టా కాదా వెరిఫై. అంటే రేపు నుంచి లోక్ అదాలత్తులో ఏం జరిగినా సార్ మరి అదే ఇదే ఇష్యూ అవుతుందా దీని? అంటే వాస్తవంగా లోక్ అదాలత్తులో ఇట్లాంటి చెయ్యొచ్చా చేయకూడదు అనేది ఇప్పుడు అది అడగాలి రివ్యూ. వాస్తవంగా లోక్ అదాలత్ ఇట్లాంటి వాటికి కాదు, ఇద్దరి మధ్య డిస్ప్యూట్ వస్తే పరిష్కారం. అవును, ఇది డిస్ప్యూట్ కింద చూడాలా చోరీ కింద చూడాలి? అంటే సివిల్ కేసులే కదా ఎక్కువ లోక్ అదాలత్. ఇది సివిల్ కేసు కాదు కదా, క్రిమినల్ కేసు కదా అనేది ఇప్పుడు జడ్జి గారి ఫీలింగ్. అది డివిజన్ బెంచ్ దగ్గరికి వెళ్ళొచ్చు అప్పీల్కి. వాస్తవంగా దీంట్లో ఎవరన్నా వెళ్తే టీటీడీ రివ్యూకి వెళ్ళాలి. టీటీడీ ఇక్కడ ఏమంటోంది, ఇది తప్పన్న కోణంలోనే చూస్తోంది కాబట్టి నడుస్తోంది. ఇప్పుడు రవికుమార్ వెళ్ళాడు ఆ రివ్యూకి బేసిక్. కానీ సతీష్ మరణంతో కేసు పక్కకి వెళ్ళిపోద్దా? ఇప్పటికే హత్య చేయించారా అని అనుకుంటే ఒకవేళ కేసు పక్కకి పంపించడానికి పక్కా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఒక్కటి క్రైమ్ అవుతుంది. అది ఎప్పుడు అవుతుందంటే ఈ శ్రీనివాస్ అని కంప్లైంట్ పెట్టినట్టుంది, కానీ మిగతా వాళ్ళకి అక్కడ ఉన్న కొంతమంది జర్నలిస్టుల సందేహం ఏంటంటే ఈ ఆస్తులు మొత్తం టీటీడీకి కాకుండా కొంత అందులో ఉన్న అధికారులు తిన్నారు అన్నటువంటిది. అది తేలిస్తే అయిపోతుంది. కొంతమంది సిబ్బంది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించారో ఇందులో చూపించకుండా కొంత ప్రాపర్టీస్ వాళ్ళ పేరు రిజిస్టర్ చేయించుకున్నారు అంటున్నారు. అది నిజమైతే వాళ్ళందరూ పాపాత్ములే, వాళ్ళందరూ శిక్షకు అర్హులు. ఎందుకంటే దేవుడి గుడికి వెళ్లాల్సిన సంబంధం.